హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. సో నేను ఇవాళ అయితే మారతల్లి దగ్గర ఉన్నటువంటి ఈ జోన్ ప్లే ఏరియాకి అయితే వచ్చేసాను. ఎందుకంటే గో కార్టింగ్ చేయడానికి. సో ఇది ఫేమస్ ఫర్ గో కార్టింగ్ అనమాట. ఇంకా ఇది చూడండి, ఎంట్రన్స్లో ఇది పార్కింగ్ ఏరియా. ఫర్ 2 వీలర్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ 4 వీలర్కి అయితే 100 రూపీస్. జస్ట్ ఇది మారతల్లి కళామందిర్ స్టాప్ ఉంటుంది కదా, దాని తర్వాతనే ఉంటుంది అండ్ ఆ సైడే ఉంటుంది అనమాట. ఈ జోన్ మారతల్లి అని టైప్ చేస్తే గూగుల్లో డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది. సో మనం గూగుల్ మ్యాప్స్ యూస్ చేయొచ్చు. నాకు ఎందుకో ఇక్కడ అంటే చాలాసార్లు చూసాను, కానీ ఇక్కడ వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాము. చూడండి, ఆల్రెడీ చాలామంది గో కార్టింగ్ చేస్తున్నారు. లోపలికి రాగానే మనం జస్ట్ ఇలా చూడొచ్చు అనమాట. అంటే ఒకవేళ ఆడకపోయినా కూడా వీళ్ళు ఎలా ఆడుతున్నారు అనే వ్యూ కూడా చూడొచ్చు. లోపల చూస్తే అంటే ఎంట్రన్స్ చాలా చిన్న సందులాగా ఉంది, కానీ ఆ లోపలికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రపంచం ఉంది అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, కొంతమంది నెక్స్ట్ వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమందికి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఒక రూమ్లో ఎట్లా పర్ఫామ్ చేయాలి ఏంటి అండ్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి. చూడండి, అందరూ జీ 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 అని పోతున్నారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా గో కార్టింగ్ చేయాలనుకున్నాను, బట్ అక్కడ ప్రైజెస్ అవంతా ఎంక్వైరీ చేయలేదన్నమాట. డైరెక్ట్ ఎంటర్ అయిపోయాము. తర్వాత అయితే ఎంక్వైరీ చేసాము. ఇక్కడ ప్రైమ్ ఉంటుంది అండ్ నార్మల్ ఉంటుంది, ఐ మీన్ విఐపి ఉంటుంది అండ్ నార్మల్ ఎంట్రీ కూడా ఉంటుంది. విఐపి అంటే ఇక్కడ మనకి కొంచెం అంటే తగ్గుతుంది అనమాట ప్రైజ్. సో మనం ఆ కార్డ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే ఈ బ్యాచ్ది రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇలా ఆ డబ్బాలది ఇట్లా ఉంది కదా, దాన్ని అట్లా జస్ట్ ఆ పక్కకి డ్రాగ్ చేస్తారు అంతే. సో వాళ్ళు ఆ వేలో వెళ్ళకుండా ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఎక్కడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చేస్తారు. సో దట్ వాళ్ళ రైడ్ ఎండ్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వెళ్తారనమాట. అలా వీళ్ళు ఒక దారిలాగా, ఐ మీన్ వేని క్రియేట్ చేశారు. సో అదే దారిలోనే మనము ఈ డ్రైవింగ్ అనేది చేయాలన్నమాట. ఇది జస్ట్ కార్ లాగానే యాక్సలరేటు, బ్రేక్ అలా ఉంటుంది. సో అండ్ స్టీరింగ్. సో ఈ 3 మనకి బాగా తెలిసిందంటే వీ కెన్ డూ అనమాట గో కార్టింగ్. అండ్ ఇక్కడ గో కార్టింగ్తో పాటు ఇంకా చాలా అదర్ కూడా ఉన్నాయి. లైక్ బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి ఉంది అండ్ ప్లే ఏరియా ఉంది. చాలా బాగుందన్నమాట ప్లే ఏరియా. సో మీన్ టైము నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లే ఏరియాని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఈ వాల్ ఈ కలర్ఫుల్గా భలే పెయింట్ చేశారు కదా. నేనైతే ఇంకక్కడ ఫోటో దిగాను. తర్వాత అయితే వచ్చేసాను రిమైనింగ్ గేమ్స్ ఏమేమి ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేయడానికి. చూడండి, చాలా అంటే ఆ లైట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లైట్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా ఇట్లాంటి ప్లే ఏరియాస్లో. అండ్ మనం మాల్స్లో కూడా చూసింటాము, లైక్ 3rd ఫ్లోర్లో అట్లా.
ఇదైతే ఎవరో ఆడుతున్నారు ఈ గేమ్. నేనైతే జస్ట్ చూడ్డానికి వచ్చాను. బట్ ఓన్లీ 3 పార్టిసిపెంట్స్ అనమాట. వాళ్ళు జస్ట్ ట్రై చేయడానికే ఆడుతున్నారు అనుకుంటాను. సో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడున్న లెఫ్ట్ రైట్ అవి ఉంటాయి కదా, వాటితో వాళ్ళు మూవ్ చేసుకొని అండ్ ఒకరినొకరు బంప్ చేసుకోవాలన్నమాట. సో బంప్ చేయడం అదే ఈ గేమ్ బంప్ ఇట్ అప్ అని. సో ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో మనం డైరెక్షన్స్ ఎట్లా కావాలంటే అట్లా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఎవ్వరు లేరు అక్కడ చూడడానికి. ఇంకా నేనైతే నేను వెళ్ళి చీరప్ లాగా అయిపోయింది వాళ్ళకి అక్కడ. సో బాగుండింది. అండ్ ఇక్కడ నుంచి మనం గో కార్టింగ్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఫ్లోర్ కూడా ఉందన్నమాట పైన అయితే ఇంకా ఏముంది అని చూద్దాం అనేసి అయితే నేనైతే వెళ్ళాను. ఇక్కడ 5th ఫ్లోర్లో అయితే ఇక్కడ బౌలింగ్ ఉంది, ఇంకా వేరే అదర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. బౌలింగ్ అయితే నాకు ఆల్రెడీ వచ్చు అండ్ నాకెందుకో ఇవాళ ఆడాలనిపించలేదు. అందువల్ల నేనైతే జస్ట్ ఇది చూసేసి ఇంకా ఈ 3rd ఫ్లోర్లో అయితే ఇంకా రిమైనింగ్ అదర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా జస్ట్ అదైతే చూసేసి మరీ కిందకైతే వచ్చేసాను. ఇక్కడైతే చూడండి ఈ స్పేస్ అయితే చాలా బాగుండింది. మనకు చూడగానే ఆడాలనిపిస్తుంది. సో జస్ట్ ఈ బంప్ ఇట్ అప్ గేమ్ ఉంది కదా, దాని నుంచి స్టెప్స్ ఉంటాయి. దానిపైననే ఈ ఫ్లోర్ ఉంటుంది అనమాట బౌలింగ్. మరి ఇక్కడ వీళ్ళైతే ఆడుతున్నారు. ఇది చూసేసి ఇంకా నాకు కూడా ఇంకా ఆడాలి అనిపించింది. సో నేనైతే వెళ్ళి అంటే ఆ కార్డ్ ఎట్లా తీసుకోవాలి, దానికి ఎంత ప్రైజ్, ఏమి డీటెయిల్స్ అనేసి అయితే అడుగుదామని వెళ్ళాను. అండ్ ఇక్కడ ఇది చూడండి 3D గేమ్ లాగా. ఈ బైక్ అయితే సూపర్ బైక్ అంటారు కదా, అలా అనమాట. ఇంకా ఇది చూడండి యానిమేషన్లో అంటే ఇది మోషన్ అవుతుంది. సో ఆ కార్ ఎలా మూవ్ అవుతుందో అలా ఇది కూడా 3D మోషన్ ఉందన్నమాట. ఇక్కడైతే వాళ్ళ పేరెంట్స్ చాలా చీరప్ చేస్తున్నారు. ఆ అబ్బాయి అయితే ఆడే అబ్బాయి భయపడుతున్నాడు. బట్ చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మనం ఒక 3D మూవీ చూసినప్పుడు మనం ఎలా అయితే ఆ ఫీల్ అవుతామో అలా ఉంటుంది ఇది కూడా, ఈ కార్ రేస్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకైతే నేను రిసెప్షన్ దగ్గరకు వచ్చేసాను. అంటే ఆ కార్డ్ ఎలా తీసుకోవాలి ఏమి ఎంక్వైరీ చేయడానికి. ఇది ఆ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ 20 రూపీస్. బట్ మనమైతే మినిమం 1000 రూపీస్తో పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. మినిమం 1000. సో టోటల్ నేనైతే 1200 అంటే విత్ GST అంతా కలిపి 1200 అయితే పే చేశాను. దానికి 1000 పాయింట్స్ యాడ్ అవుతాయి. మనము ఈ గేమ్స్ ఉన్నాయి కదా, ఈ గేమ్స్ దగ్గర మనం జస్ట్ ఆ కార్డ్ని ట్యాప్ చేస్తే మనం ఆడచ్చు అనమాట. అండ్ నేనైతే ఒక గేమ్ ఆడాను, అది సూపర్ బైక్స్. అండ్ నేనైతే సెకండ్ విన్నర్ అయ్యాను. చూడండి మీరు కూడా గేమ్ ఎలా ఉంది అనేసి. ఇదైతే ఇంకొక గేమ్ అనమాట. నేను ఇంకొక గేమ్ కూడా ఆడాలనుకున్నాను. ఆ యారో మార్క్ టాప్ వచ్చినప్పుడే మనము మన లెగ్స్తో అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్, రైట్ సైడ్ ఉంటే రైట్ ఇట్లా జంప్ చేయాలన్నమాట. సో అదే అక్కడ ఆ అమ్మాయి అయితే నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. బట్ చాలా వరకు నేనైతే మిస్ చేశాను. అండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మనకు నచ్చిన మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ముందు అంటే ఇద్దరు ఆడుతూ ఉన్నారు కదా, అది చూశాను, నాకు నచ్చింది, అందుకే ఆడదామని అయితే వచ్చాను. బట్ చాలా వరకు అయితే మిస్ చేశాను, లేదా అర్లీగా జంప్ చేసేసాను అనమాట. సో బట్ గేమ్ అయితే చాలా బాగుండింది. ఇది ఇద్దరు ఆడచ్చు. అండ్
2 టైమ్స్ పాయింట్స్ కట్ అవుతాయి అన్నమాట. సో నేను ఆల్రెడీ నా దగ్గర చాలా లెస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ నేనైతే టూ ప్లేసెస్లో అయితే వేస్ట్ చేశాను పాయింట్స్. సో నాకు ఇంకా పాయింట్స్ లెస్ ఉండడం వల్ల మా ఫ్రెండ్స్ ఎవరు ఆడలేదు, నేను ఒక్కటే ఆడాను అనమాట. కానీ బాగా అయితే ఉన్నింది, బట్ ఏమో అంత సరిగా అయితే ఆడలేదు ఈ గేమ్ నేను. ఇంకా ఈ గేమ్ అయితే మనము ఆ కార్డ్ అక్కడ పెడితే ఈ పాయింట్స్ కట్ అవుతాయి అండ్ దీన్ని మనం డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చి ఈ టికెట్స్ ఉన్నాయి కదా వీటిని పిక్ చేస్తే మనకి మళ్ళీ పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో అదైతే ట్రై చేశాను, బట్ కళ్ళు మూసి తెచ్చేలోపు అది వచ్చింది, వెళ్ళిపోయింది. నేను ఇంకా చూస్తూనే ఉన్నాను, బట్ అది ఎప్పుడూ వెళ్ళిపోయింది బ్యాక్కి. ఇది మాత్రం లక్ అనే చెప్పాలి, అసలు నాకైతే రాలేదు. ఇలా ఒక 2-3 ప్లేసెస్లో అయితే నేను పాయింట్స్ అయితే వేస్ట్ చేశాను. దానివల్ల నాకైతే గేమ్స్ అయితే ఆడాలనిపించింది పాయింట్స్ వేస్ట్ చేయడం కన్నా. అండ్ ఇదైతే రెస్టారెంట్ అనమాట, ఇది అదే బార్ అండ్ రెస్టారెంట్. సో ఎంట్రీ అయ్యాను, బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఇంకా ఎంట్రీ అవ్వగానే వాళ్ళైతే అడిగారు లైక్ ఎంతమంది ఉన్నారు, ఎట్లా టేబుల్ అరేంజ్ చేయడానికి. ఇంకా నేనైతే జస్ట్ వెళ్ళాను, బట్ అక్కడ ఏమీ నేను అఫోర్డ్ చేయలేని అనిపించింది. బట్ లోపల అట్మాస్ఫియర్ అయితే అంతా బాగుండింది, బాగా మంచిగా లైటింగ్, లైట్ ఎఫెక్ట్ అంతా బాగుంది. నేనైతే ఇలా స్పెండ్ చేశాను అనమాట నా డే మార్తల్లి ఈ జోన్ గో కార్టింగ్ దగ్గర. అండ్ మీలో ఎంతమందికి వీడియో నచ్చింది, వీడియో లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.